జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. హృదయపూర్వక నమస్కారాలు. గత 2-3 రోజులుగా మీరందరూ కూడా జరిగిన విషయం పైన ఏది వాస్తవం ఏది అవాస్తవాలని కూడా మీరందరూ కూడా మాకు సహాయపడుతున్నారని కూడా చెప్పను, కానీ ఒక బాధ్యత గల మీడియాగా మీరందరూ కూడా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రెస్ మీట్ కాస్త లేటుగా చాలాసేపు ఉండొచ్చు అనుకుంటా, క్షమించండి. కానీ చాలా వివరాలు విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. నేను నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టా, కానీ మీకు చాలా విషయాలు చెప్పలా, వెయిట్ చేస్తా. కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు, నేను 2 రోజులు ఆగా, ఏం జరుగుతుందో చూద్దామనేసి. ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, వైఎస్ఆర్ వాళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ముందుగా ఈ లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ, ఆమెకి 2 కొడుకులు. ఒకటి పేరు లితీష్ రెడ్డి, ఒకటి పేరు చరీష్ రెడ్డి. ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ శిష్యులు గంజాయి బేస్తూ ఉంటాడు. చిన్న కొడుకు అమెరికా పోవాలని ఆలోచనలు కళల్లో డ్రీమ్ అంటూ ఉంటాడు. దాని గురించి చెప్పలేను వాడి గురించి. చాలామంది ఇష్యూ అయింది కదా, కిరణ్ ఇంట్లో పడుకో, లేదా ఫోన్ ఆపేసి 10 రోజులు జాలీగా బయటికి వెళ్ళు, లేదా తీర్థయాత్రలకు వెళ్ళు, లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు. నేను ఆ రకం కాదు, వేరే రకం. ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి, ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి, చరిత్ర గల మనిషి. ఆడది అమ్మాయిని కానీ ఆడది. ఆమె చేసిన అలిగేషన్కి నేను దాంకోవాల్సిన అవసరం లేదు, నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేను అస్సలు అజ్ఞానతలేసిన అవసరం కూడా లేదు. చూస్తున్నాను, ప్రతిరోజు అందుబాటులో ఉన్నా, ప్రతి లైవ్లు ఇస్తున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. ఈరోజు ఆడుంది, జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి. ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట, యూట్యూబ్ ఛానల్ ఎంత తిట్టితే అంత డబ్బు అంట, ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట. అట్లా లెక్కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళకి రోజు సాయంత్రం పూట. స్పేస్ కాల్లో మా వాళ్ళు దూరేశారు, జనసేన వాళ్ళు మా వాళ్ళు దూరేశారు. ఏం జరుగుతుంది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతున్నసి. అదేదో 1,50 కోటి 2 ఆ పాపకి ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది కదా, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటే మీకు. వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పాను, పడతారు. భూమన అభినయ్ రెడ్డి, సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి, అతను అభినయ్ రెడ్డి 63,000తో ఓడిపోయినాడు. మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి, అతని కన్నా ఎక్కువ వచ్చింది మెజార్టీ. తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు. మీ నాన్న 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఏంది, జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు. మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు. ఇప్పుడు అనవసరంగా లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి. ఎందుకంటే నవంబర్ 5వ తారీఖు 2023 రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్, ఒక ప్రైవేట్ హోటల్లో, మీ అందరూ తెలుసు. ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఇవి. ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు, ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ రాయలు వేయాలని చూస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ 6వ తేదీ 4 గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టా. ఐడియా ఉంటుంది అందరికి కూడా. అంటే 1.5 సంవత్సరం క్రితం. అదిగోండి,
కరుణాకర్ రెడ్డి అభిరెడ్డి చేస్తున్నాడని చెప్పి చూపించా. పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకెందుకుమా ఆ రోజు సెటిల్ చేసినావు. ఆ అమ్మాయి 2021లో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు? ఇదే భూమన అభినయరెడ్డి మనుషులే కదా. తిరుచానూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసేయండి, మీ ఇద్దరు పట్టకండి అన్నారు. ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాను మీకు, వినిపిస్తా కూడా. 2023లో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ రాజు డబ్బులు సెటిల్మెంట్ చేయించారు మీరు పెద్ద మనుషులను పెట్టి. భూమన అభినయరెడ్డి మనుషులు, భూమన అభిరెడ్డి వాడు ఒకడు ఉంటాడు, మొబైల్ షాప్లో పనిచేస్తాడు తేడాగాడు, వాడు ఒకడు. వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమనింది, కిరణ్ రాజు గారి సీట్ వస్తే, అదృష్టం కొద్ది సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం, దీన్ని వాడుదాం, మనం డబ్బు రూపాయి ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయరెడ్డి, నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు 10 కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నావు లేదా? నెంబర్ 1 పాయింట్. ఎలక్షన్ ముందు తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, నువ్వు 23 నవంబర్ 5వ తారీఖు అభినయరెడ్డిని కలిసి కిరణ్ రాజు గారి సీట్ అనౌన్స్ అయితే మనం అతను ఎలా దెబ్బ కొట్టాలి మొత్తం వ్యూహాత్మకంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయని అడుగుతున్నా. సన్నా భూమన కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు. డిప్యూటీ మేయర్ కాకపోతే అభినయ్ ఎవరు మాకు ఎవరు తెలియదు, తెలుసు జూనియర్గా మాకందరికి. తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు, అన్ని వల్ల కారణం వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు, తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు. కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది, ఎప్పుడో ఒక రోజు వాడిని వేయాలి. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు మేము మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలందరితో నేను పిలిపిస్తాను, మీకందరికీ మంచి నామినేట్ పోస్టులు ఇస్తాను, మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను, మీరేం బాధపడకండి. నేను నాతో పాటు మా జన సైనికులు 4, మా నగర అధ్యక్షుడు ఇంకొక 2 చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరు వేశారో నీకు తెలుసు. కిరణ్ రాజుకి నామినేట్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో వాడితే సెటప్ సెట్ అయిపోతుంది, మనం దెబ్బ కొట్టిన ప్రయత్నంగా ఉంటుంది. భవిష్యత్తులో అభినయరెడ్డికి ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయల్, బేడాలేసే కిరణ్ రాయల్, పాన్లు అమ్మే కిరణ్ రాయల్, బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్, ఇంకేదో కిరణ్ రాయల్, రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు, బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమన అభినయరెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే 200 కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు, జమీందారు కుటుంబంలో పుట్టిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన 81-80లో తిరుపతికి వచ్చినప్పుడు 200 కోట్లతో వచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా? జిరాక్స్ ఆపమని అబద్ధం, జనాలు నమ్మరు అవన్నీ, ఊరికే గుర్తుతే 200 కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి. ఆ జిరాక్స్ ఆపమని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట. నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు? మీ నాన్న ఇన్ని వ్యాపారాలు చేశాడు, ఏ కంపెనీలో పనిచేశారు అవన్నీ నేను మాట్లాడాలా? కిరణ్ రాయలు మాత్రం డిబేట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే పెట్టుకోండి, సంతోషం, ఫ్రీ పబ్లిసిటీ. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్ పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఎంఐకి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్ప ఎవరికి అన్యాయం జరగట్లేదా? ఎవరికి కష్టాలు లేవా? రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు? కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది, ఓకే, ఆ అమ్మాయి అనుకుందాం, ఏముంది ఇంట్లో? నాతో రోజుకి తిరుపతి దాటితే 100 ఫోటోలు తీస్తారు, 100 తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా. నాతో తిరుపతి దాటితే 100 ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు. సరే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో. ఇది మొత్తం 3 ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది. 1, 2 3, 1, 2, 3 ఈ 3 ఫోటోలు నావి. ఎంత పెద్ద మేధావి దొరికిపోతారు చోట.
ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది కదా, ఇది వేరే అమ్మాయి ఉంది, మోడల్ అది అమ్మాయి. ఎట్టి ఇప్పుడు ఏమి నాకు సంబంధం ఉందేమే? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నా పక్కనే ఉంది. ఈడ కిరణాలు ఒక్కడే ఉన్నాడు, ఈడ తోక లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. దీని ఆర్టికల్ వేశారు. అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి కృతి వేస్తానా, కృతి వస్తున్నాం ఎవరు హీరోయిన్తో నిలబడి ఫోటో ఇచ్చేసి నాకు ఆమెకు ఉందంటే వేసేస్తారా? లుచ్చా పేపర్, లుచ్చా టీవీ, లుచ్చా పేపర్ మీది. ఒక ఫోటో వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీకి పంపించాలి. ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నయాన తర్వాత ఫోటోలు ఉన్నాయి, వేస్తారా? ఇంకే ఇద్దరు ముగ్గురు ఉన్నాయంట, వేస్తారా ఫోటోలు? ఇన్ని రోజులు మా నాయకుడు ఆపిపెట్టాను నన్ను. ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ అన్నా, ఇంకా డైలీ 1 మ్యాన్ ఆఫ్ మ్యాచే, 20 మ్యాచ్లు ఆడతా నేను, ఒప్పుకోను. చెప్పండి ఈ ఫోటో. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తానా, డిఫర్మేషన్ ఇస్తున్నా. 3 రోజులు నా మీద సాక్షి పేపర్ పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టి వార్తలు రాస్తారు. పేపరే నా కోసం పెట్టేట్టున్నారు. సాక్షి పేపర్, సాక్షి టీవీ డిబేట్లో పెట్టి బా లక్ష్మికి న్యాయం జరిగా చెయ్యాలి, ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేయొచ్చు, అండ్ ఫోటో అట్లా చేయొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి, ఫేవరెట్ హీరోయిన్ చేసుకోవచ్చు చెప్తున్నా. ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఎలా కావాలో చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా. మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి, 10 నిమిషాలు ఆ హీరోయిన్తో చేయిస్తా. ఇప్పుడు దీనికి వెళ్దాం, ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఏది మంచి ఫేమస్ అయింది కదా, నైఫ్ కైఫ్ లైఫ్ చూపిస్తా లేచి. అంటే ఎన్ని కావాలో చేయొచ్చు, తెలుసో తెలియదో చెప్తున్నా సాక్షి వాడికి. లైటింగ్ ముందు వాయిస్ వినిపిస్తాను. ఏం వీడియోలో చెప్పాలా? వైఫ్ కైఫ్ లైఫ్ టీమే వీడియో తీస్తావా? ఈ వాయిస్ విన్నారు ఎవరిదైనా? ఇలా చేయొచ్చు, చిన్న పని, సెల్ ఫోన్లో 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఇంకా ఒకరోజు టైం ఇస్తే ఆడ నేను అవసరం అభిరెడ్డి ఫోటో పెట్టిస్తా. టెక్నాలజీ ఉందండి, ఇష్టం వచ్చేదే కాదు. ఆ ఫోటో ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆ అమ్మాయి మాటలకే వద్దాం. ఇదే ప్రెస్ మీట్లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది ఫన్నీగా. 2021లో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు 2021 వ్యాలంటైన్స్ డే, చిన్న పిల్లకాయల కాలేజీలో ఉన్నాం మేము, వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం. మీరంతా అదృష్టవంతులు కాదయ్యా. 21లో మొన్న అంటే నాకు ఇప్పుడు 42, 39 ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే చెప్పి పార్టీ చేసుకున్నా ఆయనతో. ఎప్పుడు మొన్న చెప్పింది 21వ సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది. మీరందరికీ తెలుసు 4 ఏళ్ల క్రితం నేను ఎలా ఉన్నాను కిరణ్ రాయలు, ఇట్టే ఉండ. అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క, ఆడు చూసారా బక్క చిక్కిపోయిన మనిషి, సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు. అంటే ఒకవేళ నేను ఉన్న 20 ఏళ్ళ క్రితం ఉంటుంది, లేదా 15 ఏళ్ళ క్రితం ఉంటుంది. ఆమె పాయింట్లోకి వస్తాం. 15 ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను 15 ఏళ్ళు దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు? 15 ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు? 15 ఏళ్ళుగా అన్ని దాచిపెట్టుకున్నావు, వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు, అన్ని పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చింది మాత్రం ఎందుకు తీసి పెట్టుకోలేదు ఒక్క వీడియో కూడా? నాకు డబ్బులు ఇచ్చినావు కదా, ఎన్నో కోట్లు చెప్పినావు కదా, ఎందుకు ₹1 నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు ఎందుకు ఒక్క వీడియోను? అంటే నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే, డబ్బు కాదు. దీన్ని హనీ ట్రాప్ అనరు, మనీ ట్రాప్ అంటారు. ఇప్పుడు ఈమె బాధితులు కూడా ఫోన్ చేస్తా, ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు బంద్ చేస్తా ఉంది, 6 రాష్ట్రాలు బంద్ చేస్తా ఉంది. నాకు ఏ రాష్ట్రం బంద్ చేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. 419, 420, 66B, 66D, 120B, 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు.
ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదన్నారు. ఇది పాయింటే, లాజిక్. ఇప్పుడు నేను పరాయిలో ఉన్నానా, 3 ఏళ్ళు నేను గోవా, బెంగళూరు, మైసూరు, ఆ ఊర్లు ఈ ఊర్లు ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వీధి వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్ బీట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాంటే పోలీసులు చూస్తాంటారా? నువ్వు వాంటెడ్ లిస్ట్లో నీకు తెలుసు. నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము, సిఐడి, సిబిఐ ఎదుగుతూ ఉంది. నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది, కుక్క జరిగింది, తోటకో జరిగింది, అభిరెడ్డి మాట్లాడేసి వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా? పట్టుకెళ్ళారు. తమరేం సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్, ఫేస్బుక్. నీ అభిమానులు, లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు, ఇప్పుడే చూస్తా. కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆమెకి. జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకే ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందర తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఇప్పుడు దీనిలో A2, A3 ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళందరూ వాడికి ఫోన్ చేస్తా. ఏపీలే ఈ బ్యాచ్ అంతా. కనెక్ట్ చేస్తా వాడికి. జాగ్రత్త, తెలియని నంబర్ల నుండి మీకు వీళ్ళకి ఫోన్ చేసి జాగ్రత్త వారే చెప్తారు. ఇక్కడ జడ్జ్ అని చెప్పి భయపడకండి, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. వాళ్ళు సైబర్ నేరగాలే. ఇప్పుడు నేను ఫోన్ చేసేది అలానే ఉంది. వాళ్ళు ఎత్తినట్లేదు. ఇందాక మాట్లాడారు, నాకు ఫోన్ చేశారు. ఆ నంబర్ నేను చేస్తాను. ఆ ఫోన్ ఇవ్వండి ఒకసారి. ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, భూమన అభినయ్ రెడ్డిని, నా ఫోన్ ఇది ఒకసారి ఇంకోకుండా, భూమన అభినయ్ రెడ్డిని, లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలీదా? ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో, మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు, అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు, వాడు పేరు కూడా చెప్పను, బాల్బచ్చ కుట్రేగడు వాడు. దీనికి ఎంత ఎవిడెన్స్? రోజు లక్ష్మీరెడ్డి ఇంటికి పోయి, లక్ష్మీ వాళ్ళ ఇంట్లో పోయేసి చేపల పులుసు, చికెన్ పులుసు, 100 పైపర్స్ తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని, వారాల కొద్ది కూర్చొని, అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి, ఊరే అంత సినిమా ఎందుకు నా కోసం? నాకు అర్థమే కాలేదు. మీరా 2 ఏళ్ళకి సెట్ చేయాలట సీన్. దీని అభినయ్ అబ్బా రే వాడిపై సూ అనుకో, ఒరే సూ నువ్వు ఏందిరా నాయన ఇంత పోటుగాడు వాడు, స్వామి నువ్వు ఏంది అసలు అలా ఏందన్నా, మనం సెట్ చేయను, నువ్వు ఎమ్మెల్యే, ఇంకా ఎనామస్ ఎమ్మెల్యేనే. వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్. హలో గని బాబు, అబ్దుల్ గని, ఎవరు? కిరణ్ రాయలు మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పన్నా. నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఉన్నా. ఓకే. నువ్వు ఒక కేసులో A3 A2 అదే ఈ లక్ష్మీరెడ్డి కేసులో. నీ పూర్తి పేరేమి? చెప్పండి, నా పేరు చెప్పండి. అబ్బా చెప్పులేరా, ఏం పేపర్లో ఉంది. తీసుకున్నారు. సరే, నువ్వు ప్రెస్ వాళ్ళకి ఏమి చెప్పాలంటే చెప్పు. ఇక్కడ నుంచి చిన్న విషయం నాకు చెప్పాలని నాకు చెప్పినా ఒక పొద్దున వాళ్ళు చెప్పు. ఈ నంబర్ నాదే, చెప్పు ఒక మాట ప్లీజ్. అన్న, మాకు ఇంట్లో కొద్దిగా సమస్య, మా నాన్నమ్మ కొల్లు బాగాలేదని చెప్పేసి మేము బయట హాస్పిటల్లో ఉన్నాం. మాకు కంటిన్యూగా ఫోన్ చేస్తారా? మీరు అందుబాటులో లేరు బాబు. ఇప్పుడు కాదు స్టోరీ, అసలు స్టోరీ ఏం జరిగింది చెప్పు. లక్ష్మీరెడ్డి మేడం మంచితనం చెప్పు ఒకసారి. అన్న, నేను ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ అన్న. ఆటో దొరుకుంటానన్నా నేను. మేడం ఆటో, సాదా ఆటో అని ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం, తిరుపతిలో వైకుంఠపురం ఆర్చ్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె 1 గంట 2 గంటలతో ఆటోలో తిరిగి నాకు 1000 రూపాయలు డబ్బు ఇచ్చింది. ఒక మంచి బాడీకి కదా అనుకో నేను తిరిగి తోలాను. మళ్ళీ ఆమె దిగేటప్పుడు వాళ్ళ ఇంటికాడ నేను దింపేటప్పుడు నేను నెంబర్ అడిగింది. నెంబర్ ఇచ్చి కట్టయింది. మాట్లాడి స్పీకర్ చెప్పు చెప్పు చెప్పు. వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ చెప్పు. స్లిప్ తీసుకెళ్తే మెడికల్ షాప్ లో ఎవరికి ఏమని అడిగి 10-20 మాత్రలు ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇస్తాను. ఆటో ఇచ్చేటప్పుడు నాకు 500, 600 ఇస్తాను.
ఒరే మనకు మంచి భార్య దొరికిందిలే, రోజంతా తోలితే వెళ్ళిపోతే కష్టంగా ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఈ ఫోన్ చేసినప్పుడంతా మనకు 1000 సందర్భంలో ఫోన్ చేసి ఇంటికాడికి రా తమ్ముడు అనింది. సరే వస్తాను అని చెప్పిపోతే మటన్ బిర్యానీ పెట్టి తిన్నాను. తినేసి ఇవన్నీ విషయం చెప్పండి. మటన్ బిర్యానీ ఏదో చెప్తున్నా, ప్రెస్ మీట్ వాళ్ళకి చెప్పు. అదే నేను చెప్తున్నా, మీరు ఏడైనా ఉండండి నాకెందుకు, నేను చెప్పాను నా బాధ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేనే ఫేమస్ ఫిగర్ అయిపోయినాను. నేనేం చేశాను ఇటు చెప్పాను, అక్క నాకు ఎటువంటి సంబంధం లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ పేపర్ తెప్పించి ఐడిఎఫ్సి బ్యాంక్ లో సంతకం పెట్టి మొత్తం ఏంటి అంటే పెట్టి తమ్ముడు నేను ఉండా కదా నీకు నేను చూసుకుంటానని చెప్పి ఆ అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక తీసుకుని డబ్బు అంటే ఎవరికైనా ఆశ కదనా, ఆస్తి డబ్బు తీసుకొని సరే పెట్టాను. చేసుకున్నారు అన్ని అయిపోయింది. 2021 జనవరి 13 భోగి పండుగ రోజు నాకు ఫోన్ చేశారు, చోట తిరుచానూరు కాడ ఉన్నాం రా అనేసి. పోతే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమనుకునే సందర్భంలో అక్క చెప్పక్క అంటే కూర్చో తమ్ముడు పక్కన అనింది. నేను కూర్చున్నాను. పోలీసు వాళ్ళు నేరుగా వచ్చి నన్ను పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అన్న? ఆమె అకౌంట్స్ తీసుకొని ఏదో సైబర్ క్రైమ్ క్రిస్పో అని ఒక యాప్ వాడి, క్రిస్పో యాప్ పేరు నాకు తెలియదు, నాకు క్రిస్పో అనే యాప్ నాకు తెలియదు. నేను పోలీస్ స్టేషన్ జైపూర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళతో నేను మాట్లాడే మాటల్లో వాళ్ళు నాకు చెప్పారు. ఇక్కడ ఎందుకు అమ్మాయిని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు, మీ ఇద్దరిని అమ్మాయిని ఎందుకు వదిలేశారు అన్న? అప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు అది చెప్పి ఇచ్చేసింది. ఎవరు రికమెండేషన్ చేయలేదా? ఎవరు చేయలేదన్న మమ్మల్ని. అమ్మాయిని తీసుకెళ్లారు, ఎవరు ఆపలేదు, ఏమీ ఆపలేదు. ఆ అమ్మాయి వదిలేసి తీసుకెళ్లారు. మైగ్రేన్ ఉంది, హార్ట్ లో హోల్ ఉంది అని కథలు చెప్పి ఆమె తప్పించుకునింది మమ్మల్ని. నేను ఇంకోటి కూడా ఉన్నాను ఒకడు, వాడి పేరు నాకు గుర్తులేదు. వాడు నన్ను బండిలో ఎక్కించుకున్నారు, సుమోలో ఎక్కించుకుని గూడూరు పోలీస్ స్టేషన్ కాడికి ఆపి పొరోటా పెట్టి ఇచ్చి మటన్ సీరియస్ లో ఉన్నాను. ఇప్పుడు ప్రశ్న కాదు, ఇప్పుడు అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా చెప్తే చెప్పు ప్లీజ్. మాకు తెలిసినంత వరకు 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? క్రికెట్ బెట్టింగ్స్ మళ్ళీ రమ్మీ గేమ్స్ ఆడేది ప్యాకాట్ లో మళ్ళీ ఇవన్నీ చేస్తది. ఇంకోనా నేను నాకు చదువు రాదునా, నన్ను అడుగుతున్నారన్నా, నాకేం తెలుసునా, నేను సార్ ఆటో మేడం ఆటో అని అడుక్కునేవాడన్నా. కానీ నువ్వు దీంట్లో టీవీలో చెప్తున్నాడు నువ్వు పెద్ద క్రైమ్ అంట, నీకు స్పెషల్ హెలికాప్టర్ ఉందంట, నీకు స్పెషల్ బెండి కార్ ఉందంట. స్పెషల్ హెలికాప్టర్ అది కూడా విన్నాను. స్పెషల్ హెలికాప్టర్ 2 కోట్ల రేంజ్ రోవర్ కార్ ఉందంట నా దగ్గర, డూప్లెక్స్ ఇల్లు ఉందంట. నేనే గవర్నమెంట్ కి రాసి ఇచ్చేస్తారు అమ్మన్నా. ఏ గవర్నమెంట్ ఇస్తారు? రాజస్థాన్ కా ఏపీకా? నా ఏపీ గవర్నమెంట్ కూడా రాజస్థాన్ గవర్నమెంట్ కూడా రాయిస్తాను. నాకేముంది వద్దు, నాకేమీ లేవు. సరే లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసుల గురించి వాళ్ళు టీవీలో కొంతమంది డిబేట్లు పెట్టి ఆ అమ్మాయికి వాట్సాప్ కూడా రాదు, ఎర్రబట్ట పచ్చబట్ట డిబేట్లు కాదు. ఆయన ఎవరో డాక్టర్ బాలా అంట. ఆయన ఏమైనా మా జీవిత చరిత్ర మమ్మల్ని ఏమైనా కన్నాడా, లేకపోతే మా జీవిత చరిత్ర ఏమైనా తెలుసుకున్నాడు కనుక TV5 వాళ్ళని, ఆ సాక్షి ఛానల్ వాళ్ళని కనుక్కో. మేము తిరుపతిలోనే ఉంటాం. ఇప్పుడు అమ్మాయికి ఎన్ని అకౌంట్లు బ్యాంకులో మెయింటైన్ చేసి చెప్పి ఇందాక చెప్పావు, ఏదో ఎవరికో చెప్తున్నావు, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అమ్మాయికి? నా 27 బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి ఆమెకి. నన్ను నేను కారు కూడా తోలుతానని చెప్తే ఆమె ఒక ఆడి కారు ఉంది. కారు వేసుకొని TS 094252 బండి నెంబరు, ఆ కార్లు వేసుకొని సిల్వర్ కలర్ కారు, ఆ కార్లు వేసుకొని ప్రతి చోటకి తొడుకోబోయేది, ప్రతి హోటల్ కి. సరే ఇప్పుడు అవన్నీ హోటల్ నాకు వద్దు కానీ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అమ్మాయిని కేసు బెయిల్ వస్తుంది రాదా? అవి మాకెట్టనా తెలుసు. మమ్మల్ని 90 రోజులు వేస్తే సాగు కొట్టినారు, నా కుక్కను కొట్టినారు మమ్మల్ని. సరే కానీ మళ్ళీ మాట్లాడతా రోజు మేము. రైట్, థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఇది ఎందుకు వినిపించానంటే మీకు ఒక సందర్భం వచ్చింది. మొన్న ప్రెస్ మీట్ లో అమ్మాయి ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చి కిరణ్ రాయల్ బాధితురాలు అని వినిపించింది, అవునా? అది నిజమైతే ఇది కూడా నిజమే, ఇది నిజమే. వాడి పేరు అబ్దుల్ గని A3, వాడు చెన్నైలో ఉన్నాడంట. ఈ అబ్బాయికి పారిపాడికి దాముకురాయంటే టీవీలో చూసి నేను రాని పక్క కొద్దిరోజు అన్నాడు. కాబట్టి వాడిని పిలిపిస్తాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తా. వాడు ఇంకా అవాక్య విషయాలు చెప్తాడు. అవాక్య విషయాలు చెబితే మీరు ఆమెకి సన్మాన సభ పెడతారు సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి. 27 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయంట. మనకు 1-2 బ్యాంకులు మెయింటైన్ చేయడం కష్టం. సైబర్ క్రైమ్ దందా చేసింది అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకొని సాక్షిలో కూర్చోబెట్టి ఎర్ర బట్టను పచ్చ బట్టను మాట్లాడేది రాదంటారు. ఫైనల్గా ప్రెస్ మీట్ ముగించే ముందు 2 విషయాలే. వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు నిన్న, చూసారా మీ అందరూ? 2015లో కిరణ్ రాయ్ మీద కేసు A1, A2, A3, A4, A5
ఈ కేసు 2015లో నా మీద కేసు పెట్టారు. ఏమని? కిరణ్ అని బెదిరించాడు అని. ఒక లేడీ మొన్న ఎన్టీవీలో వచ్చిన ఒక వీడియో ఒకటి చూపించారు కదా, అందరూ చూసారు దాన్ని. ఆ కేసు కొట్టేశాము. ఆ కేసులో కిరణ్ రాయలది ఏమీ లేదు, మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 3 ఏళ్ల క్రితమే. దీన్ని కూడా ట్రోల్ చేస్తుంటే దీని మీద కేసు పెట్టి ఇన్ని కేసులు పెట్టాలి. ఇళ్ళ మీద పెడితే మొత్తం జగన్నాథ్ ఆస్తి నాకే వస్తుందేమో, అన్ని కేసులు పెట్టాలి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను నా ఫైనల్గా, అభినయ్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా. లక్ష్మీరెడ్డి నీకు తెలియదు, నీ చెంచాగాడు లక్ష్మీరెడ్డి ఇంట్లో లేడు, నీ పిఏ లక్ష్మీరెడ్డితో మాట్లాడలేదు. మొన్న ఏదైతే చిట్టిరెడ్డి విషయం ఎత్తుకున్నాక భారతీరెడ్డి నుంచి మీకు ముటకేలు పడినాక మీరు సీరియస్గా తీసుకొని కిరణ్ రాయలు ఏదో చేయాలన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి సీన్లో పెట్టి కథ నడిపారని చెప్పి దేశమంతా తెలుసు. మీ సాక్షి టీవీ, వైసీపీ సోషల్ మీడియా తప్ప వాళ్ళకి కూడా తెలుసు. తప్పదు, జీతాలు తీసుకుంటారు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టారు నా మీద, పెట్టాలి కదా. మాత్రం ఒకటే, నీకు తెలియదని చెప్పి కాణిపాకంకి వచ్చి రేపు సాయంత్రం 5 గంటల లోపల లక్ష్మీరెడ్డి నాకు కలవలేదు, నాకు తెలీదు, నా తేడాగాడు నాకు చెప్పలేదు, వాడేమన్నా సంబంధం లేదు ఒట్టేస్తే నేను ఈ తిరుపతిలో బతుకున్నంత రోజులు భూమన కరుణాకర్ రెడ్డికి భూమన అభినవ్ ఒక్క మాటగా మాట్లాడను. తిరుపతి రాజకీయాలు ఉన్న రోజు వాళ్ళ కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను. కాణిపాకంకి వచ్చి అభినయ్ రెడ్డి ఒట్టేయమని చెప్పండి. లక్ష్మీ సంబంధం, నా మ్యాటర్ నా సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఆ అమ్మాయి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని టేకప్ చేశాం మేము అని చెప్పమని చెప్పండి, వదిలేస్తా. నేను ఒట్టేస్తా. 1.5 సంవత్సరంగా మీరు నెట్వర్క్ చేశారని చెప్పి నేను ఒట్టేస్తా. కిరణ్ రాయలు పదవి వచ్చేటప్పుడు చెడగొట్టాలని ప్లాన్ చేసి ఒట్టేస్తా. దీనికి సహకరించిన పెద్దలు, నా సన్నిహితులు పేర్లు చెప్తున్నది ఒట్టేస్తా. మీ కాల్ డేటా తీసి మీకు చూపిస్తా. ఎవరో 2 నిమిషాలు ఫోన్లు మాట్లాడారో. అమూల్ బేబీ కాదు నేను, అమూల్ బేబీతో కాదు నేను. ఇంకెవరికని చెప్పండి కథలో. మీరు ఎవరెవరితో మాట్లాడాలి? లక్ష్మీరెడ్డి ఎన్నిసార్లు ఫోన్లు చేసి మాట్లాడి ఏడాడ కలిసారు. ఇంకా వాడు చెప్పినట్టు చెప్పాలి, మటను బోటి పాయ అన్ని. అంత ఓపిక లేదు నాకు. ఒట్టుకేస్తారా? సరే, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి కుటుంబానికి నమ్మకం లేదు, సరే మీ కుమారుడి మీద ఒట్టేయండి, లేదా మీ తండ్రి గారి మీద ఒట్టేయండి. మా తండ్రి మీద ఒట్టు. కిరణ్ రాయలు మేము పట్టించుకోం, బచ్చాగాడోడు, వాడి గురించి మాకు ఎందుకులే, మా స్థాయి వేరు, మేము 200 కోట్లు తిరుపతికి వచ్చాము, అతను బేడాలు అమ్ముకుంటూ, కిలీలు అమ్ముకుంటూ, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ చూడదు మాకే పని. ఈ బ్లాక్ టికెట్ల మీద గురించి సాక్షి రోజు 5 టికెట్ డిబేట్లు పెడతారు వీళ్ళు. మీరు అన్నీ మాటలు మాట్లాడతారు కదా, చనికిరాని చెంచా మాటలు. ఆ మాట చెప్పండి, మాకు సంబంధం లేదు, ఆ కేసే మాకు సంబంధం లేదు, మాకు ఎవరు తెలియదు. అసలు పసుపు అనేవాడు, వాడి పేరు బూత్ వస్తాయి, వాడు తీసుకొని రాలేదు, వాడు ఆ టచ్లో లేడు, ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పితే నేను ఏ శిక్షకైనా రెడీ. ఒప్పుకుంటారా? సిగ్గుండాలి. జీవితంలో తిరుపతిలో నీకు గెలవవు, కార్పొరేటర్గా కూడా నువ్వు గెలవవు, రాసుకో. నేను గెలుస్తాను లేదు పక్కన పెట్టు. మీరు చెప్పొచ్చు నాది కార్పొరేటర్ స్థాయి కాదేమో, నాది కాదే అనుకో, నీదే కదా ఆ స్థాయి. ఎట్టా గెలుస్తావు నేను కూడా చూస్తా. అమ్మాయి మా నాన్న అంటాడు, నా కొడుకు సిగరెట్ తాగడు, మందు తాగడు, నాన్ వెజ్ ఎక్కువ తినడు, కానీ అమ్మాయిని ట్రాప్ చేసి రాజకీయ నాయకులు పంపిస్తాడు. ఇవన్నీ చాలా ఘాటుగా మాట్లాడగలుగుతా. కోర్టుకి ఎక్కిస్తాడు అభినయ్ రెడ్డిని. నేను ఇంత ఘాటుగా మాట్లాడతా అంటే నా దగ్గర ఆధారం ఉండా కాబట్టి ఎక్కిస్తాడా? ఏదో వీడియోలు ఫోటోలు ఇస్తానంట, రోజు ఊడిపోతాను 10 అనుకుంటా నేను. ఇచ్చుకో, ఎవడు చెప్తున్నావు? జైల్లో కూర్చోబెట్టిస్తా, ఒక్కొక్కటి బట్టలు కూడా తీసి కథలు చేస్తారా డిబేట్లు పెట్టి? ఏం జీవితాలు ఆడుకుంటారు మీరు? చిల్లర వేదాలు ఆటలాడతారు. వాడెవడో నేను వచ్చి ఆయమ మేడం నేను దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ బయట పెడితే జీవితాలు మారిపోతాను. నీ జీవితమే మారిపోయింది, దేవుడున్నాడు. పెట్టో ఛాలెంజ్ టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అభినయ్ రెడ్డికి అంటే కొందరికి మీరు ఏమైనా ఎవిడెన్స్ బయట పెట్టండి, మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా. ఆటలాడతారు. కోర్టులో కేసు జరుగుతాం, హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా, నాకేమైనా అఫైరో చేసేసి ఇష్టం వచ్చి ఆడేసి
2012లో 13లో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు 12-13 ఏళ్ళు దాచిపెట్టుకొని 200 ఫోన్లు మార్చి ఈరో అమాయకుని నేను, నాకేమీ తెలియదు, తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి, జాగ్రత్త, అమూల్ బేబీ కాదు నేను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్ర మారిపోతాయి. నేను మాట్లాడగలుగుతా ఎవరో ఏడ తిరుగుతున్నారో, హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో, ఎవరింటికి ఎవరు పోతున్నారో, ఇక్కడ వచ్చి మాట్లాడేదిగా రాజకీయాలు. అందరూ చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా, వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా, లాస్ట్కి ఫుల్ నేమ్ చెప్తా. అందరం తెచ్చుకోవద్దండి. నేను అన్ని విడిచేసి లంగాలవాడ భగవాన్ దాస్ గారిని, నా జోలికి రావద్దండి. థ్యాంక్ యూ. జై హింద్ అన్న. చాలాసేపు అరగంట అయిపోయింది. చెప్పా ముందే, క్షమించండి, నేను ముందే చెప్పా. చాలా ఇంట్రెస్టింగ్ ప్రెస్ మీట్. నేను అడగండి అడగండి. కరుణాకర్ రెడ్డి గట్ట వచ్చి చెప్తే నేను కూడా చెప్తా. నేను 200 కోట్లు తిరుపతికి వచ్చాను అనేసి ఒకసారి చెప్పాను. నాకు ఎక్కడికి ఆస్తులు చెప్తే నేను కూడా దిక్కుంటా. కొంచెం నేను రాత్రి నుంచి కన్ఫ్యూషన్లో ఉండా, నాకు తెలియకుండా నిద్రలో ఏమి సంపాదించానేమో అనేసి. ఏమని చెప్తే తెచ్చుకుంటా. కిరణ్ ఆస్తులు ఉన్నాయో అంత ఆస్తులు ఉంటే సీట్ నాదే. ఈసారి ఆస్తులు ఉంటే సీట్ నాదే. కిరణ్ ఎమ్మెల్యేనే ఆస్తులు ఉంటే తెలుసు కానీ జనాలందరికీ. కరుణాకర్ రెడ్డి ఎట్ట వచ్చినాడు, ఏం వ్యాపారాలు చేసినాడు, ఎట్ట దిగిన తెలుసు. నువ్వు కిరణ్ రాయలు ఏమి ఆస్తి లేనాడు, బేడాలు వేసేవాడు కిరణ్ రాయలు, కిళ్ళి వేసేవాడు కిరణ్ రాయలు, డిబేట్లు పెడతారు. అప్పుడు నా గురించి డిబేట్ ఎందుకు మీకు? నా గురించి డిబేట్ ఎందుకు? ఈమె వార్తలు ఎందుకు? అద్భుతమైన ఫోటోలు పెట్టడం ఎందుకు? డిస్కషన్ చేస్తాను రాష్ట్రంలో. యూట్యూబ్ ఇంత అందంగా ఉన్నాడు అనేసి. అవును అవును అవును. ఇప్పుడు ఆ వీడియోల గురించి 2 క్లారిటీ ఇచ్చేస్తా. 2021లో డబ్బులు కావాలన్నప్పుడు నేను ఈయనప్పుడు ఫస్ట్ ఇవ్వనని చెప్పా. నీకు నేను బాకీ లేదు, నువ్వు కరెక్ట్ లెక్కేసుకరా ఇస్తానని చెప్పా. అప్పుడు పోయి ఈ సూలు పోయి కలిసింది. ఈ సూతో పాటు ఇంకొక 10 మంది సూలు కలిసింది. రోజాని కలిసింది, భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని కలిసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జోకర్లంతా కలిసింది పోయి ఈ అమ్మాయి. ఆ విషయం చాలా, ఆ అమ్మాయి నేను కలవలేదని చెప్పి రేపు కొట్టేస్తే ఆ అమ్మాయి నేను మోసం చేయని కొట్టేస్తా. ఓకేనా? వాళ్ళిద్దరు కొడుకులు తీసుకొచ్చి కాణిపాకంలో కూర్చోబెట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా 2021 నుంచి కలవలేదు. ఇప్పుడే చిట్టిరెడ్డి ఇష్యూ రాగానే నాకు జగన్ మీద ప్రేమేసి కిరణ్ పైకి వచ్చారు. చెప్పండి. డ్రామాలు ఆడతారు అందరూ. 15 లక్షలు మినర్వా హోటల్లో తీసుకొని మిగతా 15 లక్షలకి చెక్కులు 2026లో ఒక చెక్కు, 25లో ఒక చెక్కుకి డేట్ వేసి ఇచ్చా. నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇచ్చిన డబ్బులు మనం అప్పుడు బిజినెస్లో పెట్టారు, ల్యాండ్లు కొన్నాము, చిట్లు వేసాము, రకరకాల వ్యాపారాలు వేసి నష్టపోతే ఇంకోటేంటి నీ ఈయన కోర్టుకి వేసుకోబో, ఆధారాలు లేవు కదా అంటాడు. నేను ఆడపిల్ల కదా అని చెప్పి ఒక 2 పెద్ద మనుషులు తీసుకొస్తే సరే పోనీ 30 లక్షలే కదా సెట్ చేద్దామని 30 లక్షలు ఒప్పుకుంటే 30 లక్షలకి 15 లక్షలు డబ్బులు ఇచ్చా. ఆ 15 లక్షలు ఇచ్చినప్పుడు ఒక వీడియో ఇచ్చింది, 15 లక్షలు చెక్కు తీసుకుని ఒక వీడియో ఇచ్చింది. ఎందుకు ఈ వీడియో తీసుకుంది సార్? ఈ అమ్మాయి వీడియోల మీద బతికేలాగుందిరా మనకి, ఎందుకైనా పనికొస్తుందేమో భవిష్యత్తులో అని చెప్పి నేను చేసి తిక్క పని 2 వీడియోలు తీసుకోవడమే. కానీ నాకు తెలియని విషయాలంటే డబ్బు లావాదేవీలో మాట్లాడేటప్పుడు తీసుకున్న డబ్బులు అంటే దేవుడికి కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు జగదీష్ అని మాట్లాడినప్పుడు నేను తిరిగి మాట్లాడినా, మీరు ఎంతసేపు నేను మాట్లాడి జగదీష్ అని చూపించాలి కదా. ఆయన క్వశ్చన్ వేసి నేను ఆన్సర్ చెప్పిన. ఆ అమ్మ ఇన్ని క్వశ్చన్లు వేసి ఉంటుంది, ఎందుకు చూపించట్లేదు? డబ్బు కావాలని కాళ్ళు పట్టుకుంటా కిరణ్ నా కొడుకు యాక్సిడెంట్ అయిపోయింది చచ్చిపోతాడు, చెయ్యి ఎముక ముక్కులోకి వచ్చిందని చెప్పిన ఒకసారి. నేను ఆశ్చర్యపోయినా, చేతులు ఎముక ముక్కులు ఎట్ట వస్తుందా? ముక్కులోకి వస్తుంది, హాస్పిటల్లో ఉన్నా అంటే ఎవడికో చెప్పి బకరా సారీ ఎవడో కూడా ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు తీరా పాపం హాస్పిటల్ ఉందంటే అవన్నీ చెప్పరా? రీసెంట్ గా నీ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత నీ కొడుకు యాక్సిడెంట్ చెయ్యి వాడు ఏదో ఊర్లో వేసి దాంతో తిరిగి పడిపోయి వస్తే ఈ ఎముక ముక్కులోకి వచ్చింది అబద్ధం చెప్పి 1 లక్ష రూపాయలు డబ్బు కావాలంటే నేను ఇచ్చి పంపించిన, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన, డీటెయిల్స్ ఉంది, నీలాగా నేను రికార్డులు చేసుకోను, సమయం సందర్భం వచ్చి ఇలా అన్ని బయటకు తీసుకొస్తా. తీసుకోలేదని చెప్పు డబ్బులు తీసేసుకొని ఇప్పుడు నీకేదో కమిట్మెంట్ పెట్టి నీ కొడుకుని అమెరికా పంపిస్తాను అభినయ్ అన్నాడో లేదా ఆస్ట్రేలియా పంపిస్తాను అభినయ్ అన్నాడు తెలియదు, కానీ వాళ్ళ జూటా మాటలు నమ్మి ఈరోజు నువ్వు బయటకు వచ్చి
ఈరోజు 1650 కిలోమీటర్ జైల్లో మీరు ఊసలు లెక్కెడుతున్నావు అంటే అమాయకత్వం నీదే. అంటే జైపూర్ పోలీసులతో మీరు మాట్లాడి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ చెప్పి మీరే అన్న. అంత టెక్నాలజీ అంత నాలెడ్జ్ నా గురించి ఎప్పుడో వేసుట, ఇన్ని రోజులు పెట్టుట. నేను చెప్పాను ఏమని, ఆ అమ్మాయి కోసం జైపూర్ పోలీసు ఎదుగుతున్నారు అనేసి. ఎందుకంటే నన్ను వచ్చి కలిసారు 5-6 సార్లు మా ఇంటికి వచ్చి, సార్ ఇక్కడ మీ ఇంటి పక్కన ఎవరో మేడం ఉందంట కదా క్రిమినల్, ఆమె కోసం మేము తిరుగుతున్నాము, ఈ నెంబర్ మాది కనిపిస్తే ఇంటి అంటారు. నేను ఇవ్వను, పక్కన ఇస్తాడు కదా. అలానే వాళ్ళు 100 మందికి ఇచ్చారు. తోకల్ లక్ష్మీరెడ్డి అడగ కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ సిఐని అడగండి, తిరుపతి యూనివర్సిటీ సిఐని అడగండి, తిరుపతి సైబర్ క్రైమ్ని అడగండి. అన్ని పోలీస్ స్టేషన్లో అమ్మాయి ఫోన్ నంబర్లు. ఇంకో షాకింగ్ చెప్తే నమ్ముతారు, మీకు ఎవరన్నా సిమ్ కార్డులు కొడితే, నా ఆధార్ నంబర్ కొడితే సిమ్ కార్డులు ఎన్నున్నాయి చెప్పగలరు టెక్నాలజీ వరకు ఉంటే, ఆ అమ్మాయి నాకు తెలిసి ఒక 4 నంబర్లు. ఒకసారి అమ్మాయి ఆధార్ కార్డు ఇస్తాను, కొట్టండి, దిమ్మ తిరుగుతుంది. ఆ అమ్మాయి పేరుతో 9 సిమ్ కార్డులు, వాళ్ళ కొడుకు పేరుతో 9 సిమ్ కార్డులు, ఇంకో కొడుకు పేరుతో 9 సిమ్ కార్డులు, వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కూడా సంకనాకి ఇచ్చేసింది. వాడు కేసులో ఉన్నాడు ఇప్పుడు. వాడు ఆధార్ కార్డు వాడిందంట. వాడు మనం చెప్తాడు 2 రోజులు బిర్యానీ పెట్టి, వాడు ఇప్పుడు చెప్పాలి కదా, మటన్ పెట్టి కేసులో పంపించేసింది. కాబట్టి 45 సిమ్ కార్డు 46 సిమ్ కార్డులు వాడుతావు ఒక ఆడదే. ఎందుకని సిమ్ కార్డులో నువ్వు కాదని చెప్పొద్దు. జైపూర్ మామూలు పంపిస్తారు లిస్టు మొత్తం ఇస్తాం మీ అందరికి. థ్యాంక్ యూ అన్న. నేను ఇంకోటి, ఆ అమ్మాయి మీద ఆరోపణలు చేయట్లేదు. అమ్మాయి చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అభినయ్ మీద మాట్లాడుతున్నా. అభినయ్ ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుని నువ్వు పుష్పం అవద్దు. సాక్షి ఛానల్, సాక్షి టీవీ మీరు పుష్పాలు కాకండి. రేపు ఆ అమ్మాయి ఇలాంటి అమ్మాయి దొరికిపోయింది, ఇలాంటి అమ్మాయి ఓమో దీనికోసం డిబేట్లో పెట్టామని చెప్పి పుష్పాలు కాకండి. ఆల్రెడీ కోర్టులు చూసుకుంటాను. ఇప్పుడు చూపించే కదా ఫోటోలు. మీరు ఎవరైనా డౌట్ ఉంటే దయచేసి మీ ఫోటోలు ఇస్తే మీకు ఇష్టమైన హీరోయిన్తో ఫోటో తీసి పంపిస్తారు గంటలో.